ఎస్ లక్ష్మీనారాయణ గారు చెప్పండి. ప్రభుత్వం ఏమో ఆల్రెడీ ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు భద్రతా ప్రమాణాలు, భద్రతా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనము కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు వదలలేము అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అది నిజంగా అంతగా సమస్యలు ఉన్నాయనిపిస్తుందా? ఓకే, మీకు ఈ ప్రేక్షకులకు అక్కడ ఉన్న శేషి గారు, తర్వాత రెడ్డి గారు కూడా వచ్చినట్టున్నారు. ఎస్ ఓకే, అందరికీ నమస్కారాలు. అయితే ఈ కనేపల్లి ఇష్యూ మొన్న సండే నాడు కేటీఆర్ గారు అక్కడ పోయి మీరు ధర్నాలు చేసిండు, అక్కడ మీటింగ్ చేసి తెలుసు. నేను నిన్న అక్కడనే ఉన్నా. నేను కూడా పోయినా అక్కడ కనేపల్లి పంప్ హౌస్కు పోయి అక్కడ యాక్చువల్ ప్రాక్టికల్ ఇష్యూస్ ఏంటి అనేది కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ శేష్ గారు చెప్పినట్టు తెలంగాణ నేపథ్యము, నీళ్లు నిధులు నియామకాలు, తెలంగాణ ఉద్యమం దేనికి జరిగింది అనేది, అమరవీరుల త్యాగాలు అనేది నిజానికి ఇప్పటికీ అమరవీరుల త్యాగాలు పూర్తి చేయడం లేదు. కేసీఆర్ కూడా పూర్తి చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా పూర్తి చేయలేదు. మనం ఏ త్యాగాల కొరకైతే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ త్యాగాలను నెరవేర్చుకోవడం లేదు. అందులో ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాలు, నీళ్ళ అంశం ఈరోజు తీసుకున్నాం. మనం నీళ్ళ అంశం చూస్తుంటే తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి ఉన్నదో అదే పరిస్థితి ఉంది. కృష్ణా జలాల వాటాలో నీళ్లు వినియోగించుకోవడం కానీ, గోదావరి జలాల వాటా వినియోగించుకోవడం కానీ పరిస్థితి ఏమీ మారలేదు. మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నట్టు, ఇప్పుడు మనకు యాక్చువల్గా 3 రంగాలలో వివక్షత జరుగుతుందనే తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లు నిధులు నియామకాలు. సరే, ఆ నీళ్లు నియామకాలు నిధులు అనేది అది చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. నియామకాలు కూడా ఏమి మనం అసలు సరైన నియామకాలు చేపట్టలేదు. తెలంగాణ అంటే కేసీఆర్ కాలంలో నియామకాలు చేపట్టలేదు, ఈ ప్రభుత్వం కాలం కూడా నియామకాలు అనేది అనుకున్న మేరకు నియామకాలు జరగడం లేదు. నిధులు అనేది ఇప్పుడు మనం ఆలోచిస్తే తెలంగాణ వచ్చినాడు మనకు మిగులు నిధులతోనే తెలంగాణ 69,000 కోట్ల అప్పులతోని మనకు తెలంగాణ వస్తే, ఈరోజు తెలంగాణ అదే ఈ ప్రభుత్వం చేపట్టిన నాటికి 8 లక్షల కోట్లు 21,000 కోట్లు అనేది చెప్తూనే ఉన్నాం. 8 లక్షల కోట్ల కప్పింది. మరి ఇంత అప్పు జరిగింత ఇంత చేసిన తర్వాత డెవలప్మెంట్ ఏం జరిగింది? ఉద్యోగాలు ఏమొచ్చినాయి? ప్రజల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు, దైనందిక జీవితం ఏమైనా మారిందా అనేది ఏమీ మారలేదు. ఇక్కడ ఏంటంటే వాస్తవాన్ని చూస్తే అదే అనుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ ఎందుకు తీసుకొచ్చినాం అనే పరిస్థితిలో వాస్తవానికి అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే నేనంటే, ఇప్పుడు మనం ప్రధానంగా ఈ జలవనరుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, జలవనరుల గురించి అయినా కూడా కృష్ణాలో చూసుకుంటే మనకు రావాల్సిన వాటా మనము వాడుకోవడం లేదు. ఆంధ్ర వాళ్ళు వివక్షత కారణంగా మన వాటాను పొందనీయకుండా వాళ్ళు అనేక కుతంత్రాలు చేస్తున్నారనే ఉద్దేశంతో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్న తర్వాత ఏమైనా సామర్థ్యం పెంచుకున్నామా అంటే, ఈ 14 ఏళ్లలో కృష్ణా జలాల్లో నీటి వినియోగ సామర్థ్యం పెంచుకోలేదు. సామర్థ్యం పెంచుకోవాలంటే దానికి కారణం ఏంటంటే ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదు మనం కృష్ణా జలాల్లో, అంటే సౌత్ తెలంగాణలో. ఏదైనా ఇప్పుడు మనకు కృష్ణా జలాల్లో మన యొక్క వాటా, తెలంగాణ వాటా 69%, 70%. అటు రాయలసీమ అండ్ ఆంధ్ర రెండు కలిసి 31%, 18% పరివాహక ప్రాంతం రాయలసీమ, 13% ఆంధ్ర, రెండు కలిసి 31%, తెలంగాణ 69%. మరి 69% మేరకు కృష్ణా జలాల నీటి వినియోగం మనం తెలంగాణ చేసుకుంటున్నాం అంటే అది లేదు, అది జరగలేదు అంటే ఆ పరిస్థితి ఏమీ మారలేదు. తెలంగాణ రాకముందు ఇప్పుడున్న పరిస్థితి ఏం మారలేదు. దీని కారణంగా ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో 35 లక్షల సాగుయోగ్యమైన భూమి ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో కేవలం 8 లక్షల ఎకరాల వరకే మనము ఏదో సాగు ప్రతిపాదిత అందన్నది. అంటే 35 లక్షల 8 లక్షల సాగుయోగ్య భూమి అంటే ఎంత? మరి కరీంనగర్ మహబూబ్నగర్ జిల్లా వలసకు కారణం అది. 35 లక్షల సాగుయోగ్య భూమిలో మనం కనీసం తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా సాగుయోగ్య భూమిని పెంచినమా? పెంచలేదు. ఆ విధంగానే నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ఏరియా అందరికీ తెలిసిందే. అక్కడ 28 లక్షల సాగుయోగ్య భూమి ఉంటే ఇవాళకి 7 లక్షల మించి సాగుయోగ్య భూమి లేదు. సార్ ఆయకట్టు అంతా కలుసుకుంది. మరి ఈ సాగుయోగ్య భూమిని మన తెలంగాణలో ఈ 2 జిల్లాలు ప్రధానంగా తెలంగాణలో వెనుకబడి జిల్లాలను మనం పెంచుకోలేకపోయినాం అంటే కృష్ణా జలాలో వాటా మనం రావాల్సిన 69-69% వినియోగించుకోలేకపోతున్నాం. 69% బదులు కనీసం 30% కూడా దాటడం లేదు. తెలంగాణ రాకముందు గణాంకాలు ఏమున్నాయో 279 టీఎంసీలు మాకు అన్యాయమే అనుకుంటే, ఆంధ్ర వాళ్లకు 512 టీఎంసీలు అలాట్మెంట్ అనేది అది అన్యాయంగా జరిగి ఉన్నది అనుకుంటే, ఆ అన్యాయాన్ని ఇప్పుడు మనం తగ్గించుకొని మనమే 512 టీఎంసీలు ఉపయోగించుకోవాలి, వాళ్ళు 299 టీఎంసీలు ఉపయోగించుకోవాలి అనుకుంటున్నాం. మనం అనుకుంటే మరి ఇవాళ కూడా మనం 299 తెలంగాణ తీసుకున్న ఈ 13 ఏళ్లలో కూడా దాటడం లేదు. మనం 299 వినియోగ సామర్థ్యం దాటడం లేదు. ఈ సంవత్సరం గణాంకాలు తీసుకుంటే మనంతా 278 టీఎంసీలు వాడుకుంటాం, వాడు 640 టీఎంసీలు వాడుకుంటాం. ఈ సంవత్సరం తీసుకున్న గణాంకాలు అంటే ఎంత విచిత్రం. మనం ఎక్కడున్నాం తెలంగాణ తీసుకొచ్చేసి
ఇన్నేళ్ల తర్వాత కూడా తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత మన వినియోగ సామర్థ్యము మనకు అన్యాయమైన కేటాయింపు అన్న దాన్ని దాటలేము వినియోగంలో. నికర జలాలు, వరద జలాలు అన్ని కలుపుకొని కూడా కృష్ణా జలాల్లో దాటడం లేదు. అంటే మరి వాళ్ళేమో వాళ్ళకు అన్యాయమైన కేటాయింపు 512 అనుకుంటే దాన్ని దాటి 647 వాడుకున్నారు. అంటే ఎక్కడున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మనం ఎక్కడ ఉన్నాం కృష్ణా జలాల వాడకంలో? అంటే ఇవన్నీ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సరిగా గోదావరికి వద్దాం. గోదావరిలో కూడా అదే పరిస్థితి ఉంది. గోదావరిలో మనకు శ్రీకృష్ణ కమిటీకి అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇచ్చిన రిపోర్ట్ వరకు తెలంగాణ 968 టీఎంసీలు వాడుకోవాలని ఒక అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళు 509 టీఎంసీలు వాడుకోవాలి. గోదావరిలో కూడా వాళ్ళ పరివాహకం ఎంత? ఓన్లీ ఉభయ జిల్లాలు, అంటే ఉభయ గోదావరి జిల్లాలే వాళ్ళది పరివాహక ప్రాంతము గోదావరి మీద. మనదే 79% పరివాహక ప్రాంతం, 80% పరివాహక ప్రాంతం. వాళ్ళది 21% పరివాహక ప్రాంతం ఆంధ్ర వాళ్ళు. మరి వాళ్ళు ఎంత వాడుతున్నారు, మనం ఎంత వాడుతున్నాం గోదావరి జిల్లాలంటే ఇక్కడ మనం చర్చించుకోవాలి. ఇది ఇంకా అన్యాయం, ఇంకా ఘోరం ఉన్నది. వాస్తవానికి తెలంగాణ రాకముందు 2004 వరకు తెలంగాణలో నీటి వినియోగం అన్ని ప్రాజెక్టులు కలిసి, అంటే మేజర్, మీడియం, శ్రీరామ్ సాగర్, ఇప్పుడు నిజాం సారు, ఇల్లంపల్లి, ఇవన్నీ నీటి వినియోగం కలిసి ఒక కట్ ఆఫ్ ఇయర్ 2004 వరకు కట్ ఆఫ్ ఇయర్ లో మనం ఒక 400 చిల్లర ఆల్ మేజర్ గ్రావిటీ ఇరిగేషన్ లో నీళ్లు పొందుతున్నాం. గోదావరిలో వినియోగించుకుంటున్నాం 400 టీఎంసీలే. అంటే ఆల్ మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్ట్స్. తెలంగాణ వచ్చిన తర్వాత సరే 2004 నుంచి 2014 వరకు జలయజ్ఞంలో ఒక 32 ప్రాజెక్టులు చేపట్టాము. దాని కింద మనకు 50 లక్షల ఎకరాల సేద్యం, ప్రతిపాదిత సేద్యం. అప్పటి వరకు ఉన్న 2004 వరకు ఉన్న సేద్యం అంతా ఒక 47 లక్షల ఎకరాలు ఉండే మనకు తెలంగాణలో. తర్వాత తెలంగాణ అదే జలయజ్ఞంలో చేపట్టిన 2000 నుంచి 14 వరకు 50 లక్షలు, 97 లక్షల ఎకరాల సేద్యం మనకు రావాలి. అయితే ఈ 2004 నుంచి 14 నుంచి చేపట్టిన ఈ 50 లక్షల ఎకరాలలో మనం ఏం సాధించిన ఇవాళ వరకు? అందులో 16,40,000 ఒకటే కాళేశ్వరం ప్రాజెక్టు, దానిలో అది ప్రాణహిత చేవల కింద. 50 లక్షలలో మిగతా 34 లక్షలు ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి మొత్తం. అంటే భీమా, నెట్టంపాడు, కోయల, ఇలాంటి ప్రాజెక్టులు అన్ని మనం అప్పుడు చేపట్టినాం. అవి మనం పూర్తి చేసుకోలేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఇవాళ చూసుకుంటే మన తెలంగాణలో గ్రావిటీ ఇరిగేషన్ ద్వారా గోదావరి జిల్లాలో వాడుకునేటి కేవలం 400 టీఎంసీలే. మనము ఒక ప్రతిపాదిత వినియోగం పెంచుకున్నాం. ఏంటంటే 240 టీఎంసీలు కాళేశ్వరం అనే పేరు మార్చినాం. ప్రాణహిత చేవలతో కాళేశ్వరం అనే పేరు మార్చుకున్న తర్వాత 240 టీఎంసీలు వాడుకోవాలి మనం లిఫ్ట్ ద్వారా. మనం అది వాడుకోవాలి. ఇవాళ జీరో స్థాయిలో ఉన్నాము. అది కాళేశ్వరం కుంగిపోవడంతో ఏమి అంటే 240 టీఎంసీలు వాడుకోవాలనుకున్న వాళ్ళము కాళేశ్వరం కింద అది జీరో వినియోగం ఇప్పుడు లేదు. ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. అందులో సీతారామ ప్రాజెక్టు కానీ, ఇతర దేవాదులు కానీ, తర్వాత చిన్న కాళేశ్వరం కానీ అనేక లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఇవో అన్ని కలిసి ఒక 400 టీఎంసీలు మనం ప్రతిపాదించుకున్నాం. ఈ 400 టీఎంసీల వినియోగం కూడా లిఫ్ట్ ద్వారా మనం వినియోగించుకోవాలనుకుంటే ఇవి కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోలేదు. ఆల్టుగెదర్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, మన తెలంగాణ వాళ్ళు మనం వినియోగించుకుంటలేమని వాడు పనికొచ్చేలా ప్లాన్ చేసుకుంటుంది. మరి వాళ్ళెంత వినియోగిస్తున్నారు అంటే వాళ్ళది 21% వాళ్ళు స్వతంత్రం రాకముందే వాళ్ళ శాతాన్ని 316 టీఎంసీలు వాళ్ళు వాడుకుంటున్నారు. సరార్తర్ కాటన్ బ్యారేజ్ స్వతంత్రం రాకముందే వాళ్ళ వాటాన్ని మించి వాడుతున్నారు. మళ్ళీ తెలంగాణ నీళ్ళ నుంచే పోలవరానికి అంటే 310 టీఎంసీలు అలా చేసుకున్నారు. అది తెలంగాణ నీళ్ళే, ప్రాణాంతం నుంచే తీసుకున్నారు వాళ్ళు. లక్ష్మీనారాయణ ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. మరి మనం ఎక్కడ ఉన్నాము, వాళ్ళు ఎక్కడ ఉన్నాము, మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఇప్పుడు డీటెయిల్ గా చేయాలంటే అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఇదంతా మన శేషు గారు కొంత సృష్టించండి ఈ సబ్జెక్ట్ లో. కృష్ణా జిల్లాలో వినియోగంలో లేము మనం, అప్ టు ది మార్కు. గోదావరి జిల్లాలో వినియోగంలో లేము. ఎందుకంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం. గోదావరి జిల్లాలో 960 టీఎంసీలు వాడుకోవాలనుకున్న వాళ్ళము 400 టీఎంసీలు కూడా దాటలేము. ఇవన్నీ గణాంకాలు నేను చెప్తున్నా. చాలా ఇది అన్యాయం ఇస్తారు. ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి.